దేవుణ్ణి ఇందుని పెట్టి మనం ఆరాధించాలి, ఇందుని పెట్టి మనం స్తుతించాలి, గణపరచాలి అంటే ఈ లోకంలో మనం అపవాదికి తొత్తులై ఉన్నాం, అపవాదికి బానిసలమై ఉన్నాం. అపవాదికి మనం ఎప్పుడైతే బానిసలమయ్యామో దేవుడు తన చేతులతో స్వయంగా తన చేతులతో మనల్ని తయారు చేసుకుని సృష్టించుకున్న దేవుడు మన పాపం నుంచి మనం విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీద పంపించి మనం పొందవలసిన శిక్ష యావత్తు ఆయన ద్వారా క్రైమ్ చెల్లించి మనం తినవలసిన దెబ్బలన్నీ ఆయన్ని కొట్టించి మనం మరణానికి పాత్రమైన మనలను నిత్య జీవానికి నడిపించడానికి తన కుమారుడిని బలిగా అర్పించిన ఆ తండ్రికి, ఆ యేసుక్రీస్తు ప్రభుకి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే ఆయన ప్రేమను మనం వర్ణించలేము, ఆయన ప్రేమను మనం వెలగట్టలేము. దేవుడు ఎంత మహిమ కలిగి ఉన్న దేవుడు, సమస్తమును తన నోటి మాటతో చూపించగల దేవుడు మానవుడి విషయంలో ఆయన ప్రతిసారి కూడా కష్టపడవలసి వచ్చింది. చేతితో మన్ను పిసికి తయారు చేశాడు. అలాగే మనం భూమి మీద దేవునికి వ్యతిరేకంగా ఎలాగైతే జీవిస్తున్నామో నోటి మాటతో చెప్తే మానవులు వినరు, వీళ్ళకి ఎంతమంది ప్రభుత్వం వచ్చినా వీళ్ళకి అర్థం కాదు అని స్వయం తన కుమారుని ఈ భూమి మీద పంపించాడు. తన కుమారుని ఈ భూమి మీద పంపించి మన పాపంలో నిమిత్తం ఆయన సమస్తమును ఆయన మెదేసుకుని ఆయన పాపంగా మారి మనందరినీ కూడా పాప శిక్ష నుంచి విడిపించారు. కాబట్టి దేవుడిని మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచిపోయినా, దేవుని మందిలో కూర్చుని ఏడ్చినా ఆయన రుణం తీసుకునే అర్హత మనకు లేదు. కాబట్టి దేవుని ఎప్పుడు కూడా మనం కొనియాడుతూ ఉండాలి, దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, దేవుని నామాన్ని ఎప్పుడు మనం మహిమపరుస్తూ ఉండాలి. గడిచిన వారం అంతా కూడా ఆయన ఎంతగానో మనం కాచి కాపాడు ఉండకపోతే ఈరోజు వచ్చి మన మందిరంలో కూర్చునేవాళ్ళమా? దేవుడు మరొక రోజు మనకు దయాకిరీటం ఇచ్చి మనకు ఆయన సజీవులుగా ఉంచి ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి ఆయన పెట్టిన భిక్ష, అందును పెట్టి దేవుడిని మనం గణపరచాలి, స్తుతించాలి. 121వ కీర్తన పేజీ నంబర్ 520, 121వ కీర్తన పేజీ నంబర్ 520, 4-5 వస్తాను చదవండి. కాపాడువాడు మృతుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఈ విపత్తును యెహోవా నీకు నీడగా ఉండును. చాలు. మనల్ని కాపాడువాడు ఆ పరలోకపు తండ్రి. మనం ఎన్ని విధాలుగా మనం చూసుకున్నా మనకు మనంగా జీవించడం చాలా కష్టం. ఎందుకంటే మనం బయటకు వెళ్తున్నాం, వచ్చే వరకు మనకు గ్యారంటీ లేదు, మనకు నమ్మకం లేదు. అలాగని అందరూ వెళ్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు. అర్ధాయుషులో చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభు తను ఇచ్చిన ఆయుష్కాలం వరకు కూడా మన కాచి కాపాడుతున్నారు. మనం బ్రేక్ వెళ్ళేటప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి లారీలో బస్సులో పుట్టొచ్చు కదా. మనం ఎందుకు తప్పుకుంటున్నాం? ఆ వివేచన ఎవరిచ్చారు? ఆ దేవుడిచ్చిన మాలని, ఆ జ్ఞానం ఆ దేవుడిచ్చిన మాలని, దీన్ని మనం గురించి సత్తాం అని ఒక ఆలోచన దేవుడు మనలో పుట్టిస్తే ఆ విధంగా మనం తప్పుకుంటున్నాం. అలాగే పొలాలు వెళ్ళినప్పుడు, మన ఇళ్లలో ఉన్నప్పుడు
మనం పడుకున్నప్పుడు ఖర్చులపోతే మనం చామా? ఆయన మనం కాపాడుకుంటలేదా? అలాగే ఎంతోమంది బిల్డింగ్లు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మనం సురక్షితంగా ఇంకా మనం ఉన్నాం. పొలాలలో తిరిగొచ్చేవాడు లేరు, బయటిలో తిరిగొచ్చేవాడు లేడు. అలాంటి రోజుల్లో ఆ ప్రభు నిన్ను నన్ను ఎంతగానో కాపాడుతున్నాడు. విషరోగాల నుంచి తప్పిస్తున్నాడు, మానసిక బాధల నుంచి మనం కాపాడుతున్నాడు. అనారోగ్యాల్లో వచ్చినప్పుడు మనం ఒక జ్ఞానాన్ని, ఒక వివేచన ఇచ్చి ఆ ప్రకారంగా మనం నడుస్తుంటే మనం స్వస్థత పొందుతాము. అలాగే ఆయన ప్రతి విషయంలో కూడా కొనుక్కకుండా నిద్రపోకుండా నిన్ను నన్ను కాచి కాపాడుతున్నాడు. ఆయన మనం ఎక్కడ వెళ్ళినా మన ప్రయాణంలో మన కుటుంబాసిన నీడగా ఆయన మనం వెంబడిస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ఆయన నీడ మన కుటుంబాసిన నడుస్తూ ఉంది. మనం ఎక్కడికి నడుపుకోకూడదు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుని ఆత్మ మనతో పాటు వస్తుంది. కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. మనం ఖచ్చితంగా నడవచ్చు, కానీ అవతలవాడు ఖచ్చితంగా రాడు. మనం జాగ్రత్తగా వెళ్ళవచ్చు, అవతలవాడు జాగ్రత్తగా రాడు. మనం ఎంతో మెలుగుగా ఉండొచ్చు, కానీ అవతలవాడికి మెలుగు ఉండదు. ఎన్ని విధాలుగా దేవుడు మనం రక్షించుకుంటూ వస్తున్నాడు, ఎన్ని విధాలుగా దేవుడు మనం కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాంటి దేవుడు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకి ఆయన నామాన్ని మనం మహిమపరుస్తూ ఉండాలి, ఆయన ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి. ఆయన మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ప్రేమ లేకపోతే, ఆయనకి మన పట్ల ప్రేమ కనికరం లేకపోతే మన కోసం ఈ పాపిష్టి లోకాన్ని ఆయన కుమారుడు పంపొద్దంత ఇదే ఉంది. ఆయన మనం ఊరికే రక్షించడం, చెప్పించడం అయితే పరలోకం నుంచి కూడా చేయొచ్చు. కానీ ఆయన భూమి మీదకి వచ్చి ఎందుకు చేశాడు, ఎందుకు ఇవన్నీ చేశాడు మనం నేర్చుకుంటాం. ఆయన మార్గం ఏంటో, ఆ సత్యం ఏంటో మనకి మొదటి నుంచి మనకు తెలియాలని ఆయన కుమారుని భూమి మీద పంపించాడు. ప్రతిదీ మనం తెలుసుకోవాలని, ఆ ప్రకారంగా మనం జీవించాలని, ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలని ఆయన కుమారుని భూమి మీద పంపించి మనకు నేర్పించాడు. ఆ నేర్పుదలలో మనం ఎక్కడైనా పడిపోతామేమో, ఎన్నో ప్రమాదంలో చిక్కుకుంటామేమో అని ఆయన ఎప్పుడు కూడా మనం నీడగా మనతో ఉంటున్నాడు. కాబట్టి దేవుడిని మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోతే దేవుని పట్ల మనకు ప్రేమ ఉండదు. చేసిన మేలు మనం మర్చిపోకుండా దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి దేవుని ప్రేమలో ఆ ప్రేమ మనం అనుభవించేలాగా, ఆ ప్రేమలో మనం జీవించేలాగా మనం ముందుకు సాగాలి. సామెతల గ్రంథం 536 సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారును నన్ను కనుగొను. దేవుణ్ణి మనం ఆయన కాపాడి మనం రక్షించి మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు? మనం కాపాడుతూ వస్తున్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలుసు, ఆయన తండ్రి పరలోకంలో ఉన్నాడని తెలుసు. కానీ ఆయన మనం తెలుసుకోవాలి. ఆయన ఎదుగుతూ అంటే ఆయన తెలుసుకోవాలి. ఆయన అసలు మన కోసం ఏం చేశాడు అనే దాని గురించి మనకు ఒక ఆలోచన, ఒక అవగాహన తెలిసి ఉండాలి. దేవుడు తెలుసుకోవాలి. జాగ్రత్తగా వెతుకోవాలి. జాగ్రత్తగా వెతుకోవాలంటే మనం మందులో కూర్చుని ఏదో పాఠశాల మాటలు చెబుతారు వినేసి వెళ్ళిపోతున్నది కాదు. మనం వెళ్ళిన తర్వాత, అంటే దాన్ని వెళ్ళిన తర్వాత ఈ వచ్చిన దేనికి సంబంధించింది, ఈ మాట దేనికి సంబంధించింది, నా జీవితంలో నేను ఎక్కడ దేవుడు నన్ను కనపరిచాడు, ఎక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఎక్కడ దేవుడు నన్ను లేవనెత్తాడు, ఏ సందర్భంలో దేవుడు నన్ను కాపాడాడు అనే ఒక ఆశ మనకు దొరుకుతుంది, ఒక నిరీక్షణ మనకు దొరుకుతుంది. అలాగే దేవుడు ఆయన ఎంత
జాగ్రత్తగా మనం వెతుకుతామో అంత సమీపంగా మనకు ఉంటాం. ఒక రూపాయి కాయిన్ గట్ట పడిపోయిందనుకుంటే మనం ఎంత వెతుకుతాం? ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వెతికి రూపాయి కదా పోనీ వెళ్తాం. అదే 10,000 కట్ట ఒక బీరువాలో లేదా ఒక మంచం మీద లేదా పరుపు కింద పెట్టి మనం మర్చిపోయినప్పుడు, అది గ్యాప్ రానప్పుడు అప్పుడు మనం అంతసేపు వెతుకుతాం. అది కనిపించే వరకు వెతుకుతాం. ఎందుకంటే 10,000 సులువుగా రావు, ఎంతో కష్టపడాలి. ఆ 10,000 కోసం అంశం వెతుకుతాం, అది కనిపించే వరకు వెతుకుతాం. అలాగే దేవుడు కూడా అలాగే వెతకాలి. నా ప్రభు నాతో మాట్లాడతాడన్నాడు, నాతో మాట్లాడతాడు. మా ప్రభు జీవంగా దేవుడు అన్నాడు, ఆయన నాకు జీవం ఇస్తున్నాడు అన్నాడు. నాకు ఎలా జీవం ఇచ్చాడు, నేను ఏ జీవంలో ఉన్నాను, నేను ఏం తెలుసుకోవాలి, నా ప్రభు దగ్గర నేను ఏం నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు కూడా మనకు ఆలోచన కలగకుండా దేవుడిని ఎదుర్కోమంటే మందిరానికి వచ్చి 2 మాటలు వెళ్ళిపోవడం కాదు. మనం సత్యాన్ని గ్రహించుకుని దేవుడు ఏమైతే పలుకుతున్నాడో ఆ మాట మనం బలంగా పట్టుకోవాలి. ఆ మాట మనం బలంగా పట్టుకోకపోతే విన్నదాన్ని అంతా బయట మీద మనం మర్చిపోతూ ఉంటాం. ఆ వినేదాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నా ప్రియుడు, నాకు మాటలు చెప్తున్నాడు. నా ప్రియుడితో నేను ఏగేమో భావం కలిగి నా ప్రియుడితో నేను మాట్లాడుకోవాలి, నా ప్రియుడు మాట నేను వినాలి అనే ఒక ఆశ మనలో కలిగి ఉండాలి. అలాంటి ఆశ లేనప్పుడు మనం ఎప్పుడు కూడా తప్పిపోతూ ఉంటాం. చాలామంది దేవుడి విషయంలో ఏదన్నా మంచి చేస్తేనే దేవుడి కింద, ఏదన్నా లాభసాటిగా ఉంటేనే దేవుడి దగ్గరికి వెళ్తాం. అలాగే వారికి అనుకూలంగా జరిగితేనే దేవుడిని కనపరచడం, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనకి లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏమొచ్చినా సరే దేవుడి స్థానం దేవుడిని కనపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎది చేసినా మన మేలు కోసం చేస్తాడు. దేవుడు చేసే క్రియలు ఎది చేసినా సరే మన మేలు కోసం చేస్తాడు. దేవుడిలో ఆయన ఒకవేళ ఒక బాధ వచ్చిందనుకోండి, ఆ బాధలో దీని ఎదుగు ఉద్దేశం ఏంటి, అసలు ఈ బాధ ఎందుకు పెట్టాడు దేవుడే పెట్టాడా, అపవాది పెట్టిందా? దేవుడి దగ్గర నుంచి దేవుడి దగ్గర అనుమతి లేకుండా ఏ శోధన రాదు, ఏ రోగము రాదు, ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు. కానీ అసలు దీనివల్ల నాకు ఏంటి ఉపకారం, మనం అంచేపు అపకారం ఎదుగుతూ ఉంటాం. అయ్యి బాబు నేను హాస్పిటల్లో ఉన్నాను, జ్వరం వచ్చేసింది, మా అబ్బాయి 10,000 అయిపోయింది, 20,000 అయిపోయింది అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ దాని ఉద్దేశం ఏంటో దేవుడు, దాని ఉద్దేశం ఏం దాచిచ్చాడు అని మనం గ్రహించకుండా సీతబాబు పడిపోతానికి కారణం ఆయన మనం ఏమనుకున్నాం, పడిపోయాడు, దెబ్బతలింది అనుకున్నాం. కానీ దేవుడు అక్కడ మేనేజ్ చేసాడు తెలుసా? ఆయన ఇంకా ప్రమాదకరమైన జరుగులేమో ఏ పడిపోయిన పడిపోతే. అంతకుముందు ఆయన మెదడులో చాలా ప్రాబ్లం ఉందంట, రక్తం కూడగట్టి ఉందంట. దాన్ని బయటపడటానికి ఇతను మాట ఏంటో చెప్తే అర్థం చేసుకోడు. అందుకే ఆ చిన్న ప్రమాదంతో అసలు దాన్ని బయట పెట్టాడు దేవుడు. ఆ గ్రహింపు మనం గ్రహించుకున్నప్పుడు ఈ బాధ నాకెందుకు వచ్చింది, ఈ నొప్పి నాకెందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నేను ఎందుకు పడుతున్నాను అనే ఆలోచన కంటే నాకు దేవుడు ఏదో చేయడానికి నాకు నేర్పించడానికి నాకు ఏదో మేలు చేయడానికే దేవుడు నాకు అనుమతిస్తున్నాడు అనే గ్రహింపు మనకు ఉండాలి. దేవుడు ప్రేమిస్తున్నాను, దేవుడు బంధువుల్లో వస్తున్నాను, నా కష్టాలు తీరిపోవాలి, నాకు అన్ని సుఖంగా ఉండాలి, నేను అంతా సంతోషంగా ఉండాలి. సంతోషం ఉంటుంది ఎప్పుడు నువ్వు దేవుడిని నిజంగా తెలుసుకుంటే. ఆనందం ఉంటుంది ఎప్పుడు నువ్వు దేవుడితో కలిసి జీవిస్తే. ఇవన్నీ ఉపయోగంగా జరిగేవి కావు, ఇవన్నీ కూడా ఉపయోగంగా జరిగేవి కావు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు ఎప్పుడు గణపరుస్తూనే ఉండాలి. మనం ఎలా ఉన్నా సరే దేవుడు ఎప్పుడు మహిమపరుస్తూనే ఉండాలి. ఆయన మహిమ ఆయనకి ఇవ్వాలి. మనకు లాభం వచ్చినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మనం కష్టాల నుంచి మనం విడిపించబడినప్పుడు సంతోషించేది కాదు. ఎప్పుడు కూడా
దానికి భయంకరంగా ఉండాలి. మనకు వచ్చే బాధలో దేవుడు చేసే మేలు ఎదుర్కోవాలి. రోమిలకు రాసిన పత్రిక 139 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చాలు. దేవుణ్ణి ప్రేమించు వారి అందరికీ కాదు. దేవుణ్ణి ఎవరైతే నాకు దేవుడు కావాలి, దేవుని కోసం నేను జీవించాలి, నా ప్రభు కోసం నేను నిలబడాలి అని ఆశ కలిగి ఉంటామో, మనం ఎక్కడైతే మనం ఇబ్బందులు పడిపోతూ ఉంటామో, ఎక్కడైతే మనం తప్పిపోతామో, దేవుడు దూరం అవుతూ ఉంటామో, దేవుడు మనల్ని ఆయన దగ్గర చేర్చుకోవడానికి కొన్ని మనం అనుమతిస్తూ ఉంటాడు. ఉదాహరణకు మా అమ్మనే తీసుకున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, బాబులు నడిచినప్పుడు మా నాన్న బాబు ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను, దేవుడు నమ్ముకోండి, నేనే మీకు ఉదాహరణ, నన్ను చూడండి, ఒకప్పుడు నా జీవితంలో మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ నన్ను అసహించుకున్నారు చెప్పారు. నాకు అర్థం కాదు. ఎప్పుడైతే నా తండ్రిని తీసేశాడో, నేను కొంతకాలం దూరం అయ్యానో, ఈ కాలు బాధ ఎప్పుడైతే ఎక్కువ అయిందో దేవుడు తెలుసు, దేవుడు కావాలి. అలాగే మనం ఎవరైనా సరే ఏదైనా ఒక బాధ పెట్టాడు దేవుడు అంటే, ఆ బాధ మనం ఏం చేద్దాం, దేవుడినే కలుస్తాం. నాయన ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, మనం తీసుకుపో అంటామే. కానీ ప్రభా నువ్వు నాకు అనుమతించావా, నీకు నిండా వందనాలు ఆయన, దీన్ని చూసి నీకు దగ్గర అవ్వడానికి నాకు అనుమతించావు, లేకపోతే నువ్వు ఎవరు నేను తెలుసుకోలేకపోయాను అనే స్వభావం మనలో ఉండాలి. దేవా నువ్వు నాకు ఇచ్చావు ఈ అనుమతి, ఈ బాధను నాకు పెట్టకపోతే నేను నిన్ను మర్చిపోయి ఉండేవాడిని, ఈ గాయం నువ్వు పెట్టుండకపోతే నేను నిన్ను గణపరిచేవాడిని కాను. దేవుణ్ణి సమీపంగా నువ్వు రావాలంటే నీకు ఆ ముళ్ళు ఉండాలి, లేకపోతే మనం దేవుడిని మర్చిపోతాం. ఇప్పుడు దేవుడు మనల్ని మేలు చేసిందా కీడు చేసిందా? దేవుడు తెలియకపోతే మనం ఏమవుతాం, నిశ్చయం కలుగుతాం. దేవుడు తెలుసుకుంటే ఆ మార్గం నెట్టుకుంటాం. ఆ మార్గం ప్రకారం మనం జీవించినప్పుడు మనం ఏమవుతూ ఉంటాం, యేసుక్రీస్తు కలుగుతూ ఉంటాం. ఆ ముళ్ళు మనకు అవసరం. ఒక రోగం రానివ్వండి, ఒక బాధ రానివ్వండి, ఏదైనా ఒక సమస్య రానివ్వండి, ప్రతి దాంట్లో కూడా దేవుడు మేలు దాచి ఉంచుతాడు. దేవుడు మేలు అంత సులువుగా తీసింది కాదు, అంత సులువుగా తీసింది కాదు. నీ కుటుంబం రక్షించబడాలి అంటే అవసరమైతే నిన్ను తుక్కు నలపడతాడు. ఎందుకు? నిన్ను పెట్టి నీలో ఉన్న ఆ దేవుడు ఇత్తనం బయట రావటానికి, ఆ మొక్క చిగురించడానికి, ఆ వెలుగు నీలో కనిపించడానికి. అనేకమైన సమస్యలు నీకు అనేకమైన శోధన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, ఇబ్బందులు నేస్తాడు. అవి నువ్వు నష్టపోతానికి కాదు, నువ్వు ఇంకా బలపడటానికి, నీలో ఇంకా ఆ నిజదేవుడిని నీలోంచి ఆ యొక్క మొక్కను బయటికి రావడానికి, ఆ దేవుని యొక్క వెలుగు నీలోంచి రప్పించడానికి ఆ దేవుడు సిద్ధపడుతూ నిలబడుతూ ఉంటాడు. ఎందుకు? నువ్వేంటి ఇష్టం లేక కాదే, ఎంతగానో ప్రేమించాడు ఆయన. ఈ లోకంలో ఎంతగానో ప్రేమించిన వాళ్ళనే, ఆ లోకంలో నువ్వు నేను ఉన్న వాళ్ళనే ఇంకా మనం సజీవులుగా ఉంచి, మనం ఎక్కడ తప్పిపోకుండా, మన పాపంలో పడిపోకుండా ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు మనం ఉత్తరస్థానం చేస్తున్నాం. దేవుడు మనకు మేలు చేస్తున్నాడు, కీడు చేస్తున్నాడు అనేది మన గ్రహింపుని పెట్టి ఉంటారు. చాలా మంది ఎవరు ఉంటాడు, నేను ఎప్పుడూ దేవుడిని విడిచిపెట్టలా, దేవుడే నన్ను విడిచిపెట్టేశాడు, నాకు అందుకనే ఈ లోకం, నాకు అందుకనే ఈ బాధ, నాకు అందుకనే ఈ కష్టం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. నీకు అది పెట్టాడు, ఆ ముందు పెట్టాడు అంటే దేవుడు నువ్వు ఇంకా సమీపంగా అవ్వడానికి, దేవుడితో వద్దుకుని ఉండడానికి. యాగాబు తొడముడు ఎందుకు కొట్టాడు? యాగాబు విడిపించుకోలేడు ఆ దేవుడు. ఎందుకు కొట్టాడు? ఎప్పుడైతే తొడముడు కొట్టాడో యేసు ప్రభు ఆ తండ్రిని ఏం చేశాడు? ఆ దేవుడిని మెడ వేసేసుకున్నాడు. మెడేసుకుని వదులుతున్నా. అప్పుడు దాకా పట్టుకుని అలాడేవాడు, ఎప్పుడైతే తొడముడు కొట్టాడో మెడ వేసుకు పట్టు.
తప్ప దేవుడు మనం హింసించడానికి కాదు, దేవుడు మనల్ని గాయపరచడానికి కాదు. దేవుడు ఒక గాయం పెట్టాడు అంటే దేవుడు మనం సమీపంగా ఉండడానికి, ప్రతిదీ కూడా మేలు చేయడానికే సమస్తము సమకూడ జరుగుతుంది. ఏ మేలు చేయడానికి అంటే మనం ఆత్మీయ మేలు అయినా కావచ్చు, లేకపోతే మన ఆర్థిక ఇబ్బందుల మేలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాని వెనకాల గొప్ప మర్మం, గొప్ప మేలు దాగి ఉంది. దాన్ని గ్రహించాలి. ఆదికాండం 50వ అధ్యాయం పాత నిబంధన పేజీ నెంబర్ 44. యాభై అధ్యాయం 19-20 వచనాలు చదవండి. భయపడుకుని నేను దేవుని స్థానమున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుకునిగా నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. చాలు. యోసేపు ఆ మేలు పొందడానికి ఆ యోసేపు అందరూ ఏం చేశారు? సంపడానికి చూశారు, ఎన్నో రకాలు విమర్శించారు, దూషించారు. ఇంకో ప్రత్యేకత అంట, ఇంకో డ్రెస్ మంచిదంట, ఇంకొక స్థాయి అంట, రకరకాలుగా ఆ యోసేపుని యానం చేశారు. తర్వాత వాళ్ళ అన్నగారులు ఎప్పుడైతే మీకు నేను మీ కుప్పాన్ని కూడా చిన్నగా అయిపోయి నాకు మీరు సాగిలు పట్టారు అని ఇలాంటి మాటలు కల స్వభావం, ఒక భావాన్ని వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళకి బాధ కలిగింది. ఏంటి జీడు ముందు మనం సాగిలు పడాలి, అవి మనం మొక్కాలా అని ఒక బాధ కలిగింది. మన కళ ముందు పుట్టి పెరిగినోడికి ఇడు ముందు మనం సాగిలు పడుతున్నాడు. ఎలాగైనా చంపేయాలి, ఎలాగైనా చంపేయాలి, ఇది ఉండకూడదు అని ఒక భావం. దాంతో వాళ్ళు ఏం చేశారు? చంపడానికి ప్రయత్నించారు. అందులో ఒక అన్నగారు ఏం చేశాడు? సంపత్తు పాపం గోతులు కోసే చంపేద్దాం అని. సంపత్తు ఆ పాపం మనకెందుకు? ఐగుప్తిలో వస్తున్నాడు, వాళ్ళు చంపేద్దాం. ఐగుప్తి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అమ్మేసిన తర్వాత వెళ్ళాడు, పొరవ దగ్గరికి బానిసగా వెళ్ళాడు. పొరవ ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసిన తర్వాత ఆ పొరవ భార్య ఎప్పుడైతే తన మీద నిందలు మోపిందో, ఆ పొరవ భార్య కోరుకున్నప్పుడు నాకు ఒక అధికారం వస్తుంది, ఒక స్థాయి ఉంటుంది, నేను ఆగి బతుకుతుంది, ఇలాంటి పాపం ఆలోచన ఆలోచించాల. కూడా తీర్మానించుకున్నాడు, నా దేవుడికి వ్యతిరేకమైన పని నేను చేయను, నా దేవుడికి వ్యతిరేకమైన పని నేను చేయను అని ఏం చేశాడు? ఆ నిందకి అంగీకరించాడు. ఆ నింద కోసం జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఎప్పుడైతే దేవుడి సమయం వచ్చిందో ఏమయ్యాడు? ఒక్క రాజముద్రే నాది, సమస్తము అధికారం నీకు ఇచ్చేసాను అన్నాడు. అంటే మొత్తం దేశాన్ని, ఆ యొక్క దేశాన్ని, ఐగుప్తు దేశాన్నంతటినీ కూడా పరిపాలించే సింహాసనం మీద కూర్చుంటాడు. ఎవరు? సంపబోయే యోసేపు. ఇవాళ ఆ అన్నగారులే అతని దగ్గరికి దారి కొనుక్కోవడానికి వెళ్ళేటప్పటికి యోసేపు ఇతరులకు తెలిసిన భయం పుట్టింది. వీళ్ళకి నన్ను ఏంటో చేస్తారేమో, భయపడకండి, మిమ్మల్ని నేనేమి చేయ, మీరు చేసిన కీడే దేవుడు నాకు మేలుగా మార్చాడు. వాళ్ళ అన్నగారులను రక్షించుకున్నాడు. తనకు ఒక స్థాయి వచ్చింది, ఒక అధికారం వచ్చింది, దేవుడు ఒక ఘనత ఇచ్చాడు. అది మన కీడని మనం అనుకుంటాం. కానీ దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? దాంట్లో ఎంత లాభం పొందాడు? కష్టపడ్డాడు. కష్టం లేకపోతే ఇబ్బంది ఉండదు. దేవుడు అనుమతించేటప్పుడు కొన్నాటిలో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, నీరసం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అనేకమంది ఉంటాయి. అట్లన్నింటినీ ఓర్చుకున్నాడు. ఎంతమంది అతను ఎక్కడగా అన్నదమ్ములు మాట్లాడినా, చంపడానికి చూసినా, ఇదేంటి నేనేమి చేయలేని వాళ్ళతో వాదాపవాదం ఎదుర్కోకుండా ఆ జైలు శిక్ష అయితే జైల్లో అనుభవించాడు. ఎందుకు? దానివల్ల నేర్చుకోవడం. ఆ మౌనం, ఆ అంగీకారం దేవుడి సమయం వరకు ఉన్నందుకు దేవుడు ఏం చేశాడు? ఒక స్థాయి. ఆ పొరవ చుట్టూ ఉన్నవారు పొరవకి
రక్షణ కోసంగా చుట్టూ ఉన్న వారికి ఎవరికి కూడా లేని అధికారం నా ఇంట్లో నా మీద నా ఇంట్లో వాళ్ళ మీద తప్ప మొత్తం రాజ్య సమస్తం మీద అధికారం నీదే. ఆ స్థాయి రావాలంటే ఎవరికి వస్తుంది? ఒక మాత్రం ఎవరు వస్తుందా? దేవుడి కృపలోకి తీస్తారా? దేవుని కృప అతనికి అనుగ్రహించబడ్డాడు. దేవుడు ఆశీర్వాదం పొందాడు. అనేకమైన శ్రమలు పడ్డాడు. శ్రమ లేకుండా బాధ లేకుండా ఇది సాధ్యం కాకుండా ఇది సాధ్యం కాదు. దేవుడు అనుమతించాడు. అనుమతించిన దాన్ని మనం సంతోషంగా అనుభవించాలి. మౌనంగా అనుభవించినప్పుడే ఆ వరం మనం పొందుతాం. దాని జనకాలు దాచిన మేలు మనం పొందగలుగుతాం. పౌలు 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 ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని రకాలుగా గాయపడ్డాడు, ఎన్ని రకాలుగా అవమానం పడ్డాడు. పౌలు పేరు భయపడినాడు, గడగడ వణికిపోతూ బట్టలు చదువుకునేవాడు. అలాంటి వాళ్ళే పౌల్ని రాళ్ళతో కొట్టారు, హింసించారు, రకరకాల బాధలు పెట్టారు. ఆ పౌల్ని జైల్లో పెట్టారు, బంధించారు. కానీ వాళ్ళ పౌలు దేవుడి ప్రజలకు ఏవైతే కావాలో ఆ గొప్ప మర్మాలు గ్రంథంలో రాసి ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఒకే ఒక్క వ్యక్తి, నేను ప్రభు చూసి నడుచున్నట్టు మీరు నన్ను చూసి నడుచుకోండి అన్నమాట. ఒకే ఒక్క వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాడు అంటే అదంతా ఎలా వచ్చింది? అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత. పౌలు మనకు బాప్టిజం తీసేస్తుందని పౌలుగా అధికారం రాలా. అనేకమైన శ్రమలు అనుభవించాడు, అనేకమైన కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, సమస్తమును సంతోషంగా ఎంచుకున్నాడు. అప్పుడే దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని అధికారం మనం పొందాలి అంటే దేవుడు పెట్టే ప్రతిదాన్ని కూడా మనం మేలు ఎదుర్కోవాలి. కానీ దాంట్లో కీడు కాదు. ఫస్ట్ నీకు కీడు అనిపిస్తుంది, నీకు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. కానీ మనం నెతికి అది కాదు. దీని వెనకమాల దాచిన మర్మం ఏంటి? నాకు ప్రభు దీన్ని ఎంత అనుమతి ఇచ్చాడు. నాకు పెళ్ళైన కొత్తలో నాకు అది బాగా జ్ఞాపకం. నాకు ఈ గోపాలనే జాతర జరుగుతుంది. నేను ఆ జాతరకు వెళ్ళాలి. తెలుస్తుంది ఎక్కడ మన నడుమలో దింపేశాడు. నాకు అప్పుడు ఈ బస్సులో ఏంటంటే కూడా దగ్గర తెలియదు. నిలబడిలో దింపేస్తే ఆ వాకు కొంచెం కూర్చున్నాను. కుర్రోడిని బాగా కుర్రోడి నవ్వేసి ఉంటుంది. నేను చిన్నవాడు ఏమన్నా సార్ బండి ఆపండి ఎంతో సీరియస్గా వెళ్ళాడు. సజీవం తీసి వెళ్ళిపోయాడు. చాలా ఫాస్ట్గా వెళ్ళాడు. ఫాస్ట్గా వెళ్తే వెనకాలని లారీ వస్తుంది, కంకతో వెళ్ళాలి. ఆ లారీ ఎక్కెళ్ళాడు. వెనకాల లారీ అడుగుడప్పుడు తగ్గ లారీ ఎక్కించుకోండి. ఇంత పోగొడి నిండుకు దర్దాపు వెళ్ళినప్పుడు ఏదో చిన్న కొద్దిగా 2-3 ఇండ్లు ఉంటాయి. ఆ నిజానికి పార్ట్నర్ లారీ కొట్టాడు, పడిపోయాడు శవం. నాకు ఓసారి జ్ఞాపకుడు వెళ్ళి పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాడు. అలాగే వెళ్ళాడు కదా. దేవుడు అప్పుడు నాకు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట. నా ప్రయాణం ఆగిపోతుంది, చుట్టాల్లో నేను దొరకలేదు అనుకుని నేను ఆశపడి తొందరపడ్డాను. బండి కింద చనిపోతున్నాను ఏంటంటే నేను చుట్టుకున్నాను మనసులో. కానీ అలాంటి సందర్భంలో కూడా మనకు అనేకం జరుగుతూ ఉంటాయి. మనకు ఒక ప్రయాణం లేట్ అయిందంటే దానివల్ల ఎక్కడ వేరే ఉంటుంది. దానివల్ల మనం దుఃఖించకూడదు. ఏదైనా సరే ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు అది ఆగిపోవచ్చు. కానీ దాని వెనక మేలు ఉంటుంది, కానీ కీడు ఉండదు. దేవుడు ఉద్దేశం లేకుండా చెంది చేయడు. ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలకు యాకోబు సంతానానికి ఆయన వాగ్దానం చేశాడు, మిమ్మల్ని కాపాడుకోండి నేనే. నేను కొనుక్కుని నిద్రపోతున్నాడు. ఎవరిని కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. అందుకే ముందుగానే ఆ దాని గొడవదని దేవుడు తెలుసు. ఇన్ని రకాలుగా ఇన్ని వెళ్ళాడతానే కానీ ఆ అధికారం యోసేపుకు రాదని దేవుడికి తెలుసు. నీకు నాకు తెలియదు. ఈ మర్మాలను కూడా ఎందుకు పెట్టాడు? అన్ని మర్మాలు అన్ని దాటుకుంటేనే వారిని వారి కుటుంబాన్ని రక్షించుకోగలరు. యేసు అలాగే రక్షించుకున్నాడు, కష్టపడ్డాడు. దేవుడు పెట్టిన శోధన, దేవుడు అనుమతించిన దానికి దేవుడు సమయం వరకు ఓపిక కలిగి నిర్మలంగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుడి వైపు ఆసక్తితో ఉండాలి. దేవుడి వైపు ఆసక్తితో ఉండాలి. మనం దాన్ని నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి?
దేవుడు అనుమతించేదాన్ని ఆనందంగా అనుభవించాలి. ద్వితీయోపదేశకాండం 173, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. తన పిల్లలపై అల్లాడుతూ రెక్కలు చాపుకొని వాటిని కట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించింది. చాలు. పక్షిరాజు ఆ పిల్లలకి కొంచెం రెక్కలు వచ్చినప్పుడు అదేం చేస్తుంది? ఆ పిల్లల్ని ఎప్పుడు గూళ్ళోనే పెట్టి నేను పెంచాలనుకోదు. వాళ్ళలో శక్తి ఉంది, వాటిలో శక్తి ఉంది, వాటికి రెక్కలు ఉన్నాయి, అవి ఎగరగలవు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ గుండు మొత్తం పీకేస్తుంది, గూడు నుంచి కింద తోసేస్తుంది. తోసేసి ఆ యొక్క పిల్లలు ఎప్పుడైతే ఎగరాలి తొమ్మిది వాలిపోతూ ఉంటాయో ఈ పక్షాలు ఏం చేస్తుంది? ఆ రెక్కలు సాపుకుంటూ ఆ పిల్లల కిందకి వెళ్ళి ఆ పిల్లల ఈ పెంచుతుంది. అలాగే ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో మన అంచులకు తీసుకెళ్తాడు, ఆ కొండ పర్వతాలను ఎక్కిస్తాడు, అక్కడి నుంచి తోసేసి విడిచిపెడతాడా? నీలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి నీలో ఎంత ఉందో నీకు రుజువుపరుచుంటావని దేవుడు నీకు కొన్ని పరిస్థితులు పెడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ పక్షరాజు వల్ల వచ్చి తన రెక్కల సాపున నిన్ను పట్టుకుంటున్నాడు. నేను విడిచిపెడతలా, నిన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెడతలా. అనేకమైన శోధనలు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, వీటన్నిటి నుంచి దేవుడు ఇప్పించాడు. నన్ను కాచుకుంటూ వచ్చాడు. ఆ పక్షరాజు గూడు రేపినట్టుగా నన్ను కూడా కొన్ని సందర్భాల్లో చిన్న మందులు చేస్తాడు. మనం ఏం చేస్తామో మనకు తెలియదు, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఎవరితో ఉన్నామో మనకు తెలియదు. అలాంటి సందర్భంలో మనం ఎంతవరకు నిలబడతామో దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితి నాకు ప్రభు తప్ప నాకు ఇదేం అక్కల్లా, నా ప్రభు చూసుకుంటానికి మనం ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి దేవుని మీద మనం భారం వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన రెక్కలతో మనల్ని అందుకుంటాడు, రెక్కలతో కాసుకుంటాడు. అలాంటి దేవుడు నీకు ఉన్నాడు. మనం దేనికి భయపడాలి? దేనికి భయపడవసరం. దేవుడు ఎంత చేసినా మనం మేలు గురించే చేస్తున్నాడు. మనం బలపడటానికి, దేవుడు మనం హత్తుకుని ఉండటానికి, దేవుడితో సామర్థ్యం కలిగి ఉండటానికి. అంతేగాని మనం ప్రేమ లేక కాదు. ఆ పక్షి ఆ పిల్లల పట్ల ప్రేమ లేక కూడు ఎక్కేసిందా? దేవుడు మనకు ముందెట్టేటువంటి మనం ప్రేమ లేక మనం హింసపడాలన్నా, మనం దుఃఖించాలన్నా, మనం వేడుకతో ఆయన చుట్టూ నవ్వుతూ ఉంటాడన్నా కాదే. ఆ బాధలో దేవుడికి మరీ సమీపంగా ఉండటానికి, ఆ బాధలో దేవుడిని హత్తుకుని ఉండటానికి మనం ఆధారపడేది మనుషులే కాదు. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు? ఆయన ఏమంటున్నాడు? నీ కుటుంబాసం ఉన్నాడు నేడగా. దేవుడు నీ కుటుంబాసం నేడగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికెళ్ళా నీతో వస్తాడు. దేవుడు మనం రమ్మని అడిగితే నీతో ఎక్కడికైనా వస్తాడు. ప్రభావం నేను బయటకు వెళ్తాను నాతో రా అంటే నీతో పక్కనే బండిలో కూర్చుంటాడు. నువ్వు నడిచేస్తే నీతో వస్తాడు, నువ్వు పనులు నీతో వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే ప్రభుని రమ్మన్నప్పుడు ప్రభు మనతో వస్తాడు. మనం ఎప్పుడెప్పుడు మనం మన బలహీనత నుంచి మనం వినిపించుకోలేక ఇంకా బలహీనం అయిపోతున్నామో అప్పుడు ముందు వెళ్తాడు. ఎందుకు? మళ్ళీ నువ్వు పరిస్థితుల్లో నేను వస్తావు, ఆయన ఎత్తుకుంటావని, ఆయన బలంగా పట్టుకుంటావని. అంతేగాని నేను ఇంకా చిక్కుకోవాలని, నేను ఇంకా బాధపడాలని కాదు. దేవుని నామాన్ని మనం అర్థం చేసుకుని, దేవుని వాక్యాన్ని మనం గ్రహించుకుని, దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుంటే మనన్నీ కూడా సక్రమంగా ఆయన నేర్పించి మన ద్వారా అనేకమైన మందికి మనం ఒక నేర్పరిగా మనం తయారు చేస్తాడు. ముందు ఆయన మనం గ్రహించుకున్నాను, ఆయన తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం అంటే మనం తెలుసుకుని ఉండాలి. ఎప్పుడు మనం తెలుసుకుని ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన ద్వారబంధం దగ్గర ద్వారపాలకుల్లాగా కాపలా కాస్తూ ఉండాలి. దేవుడు ఎప్పుడు తలుపు తీస్తాడు, ఎప్పుడు నాతో మాట్లాడతాడు అని ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8
పేజీ నెంబర్ 537, పేజీ నెంబర్ 537, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, 34, 35. అనుదినము నా గర్భవత కనిపెట్టుకుని నా ద్వారబంధులతో కాచుకుని నా ఉపదేశం నిన్నువారు ధన్యులు. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వారికి కలుగును. అనుదినము దేవునితో మన సావాసం కలిగి ఉండాలి. అనుదినము రోజు దేవుని ద్వారబంధం దగ్గర కూర్చొని నిలబడి ఉండాలి. అంటే నిలబడి ఉండాలంటే నువ్వు పనులన్నీ మాకు రోజు మందిరం ముందుకుంటామని కాదు దానికి అర్థం. మనం ఏం పని చేసినా సరే, మనం ఎక్కడున్నా సరే, మనం ఎలా ఉన్నా సరే, దేవుడి సమయం ఆ సమయాన్ని దేవుడికి దేవుడితో ఏకేమో భావం కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడితో మాట్లాడుతూ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు మనం దేవుడితో సాహసం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన సన్నిహితంగా ఉంటాడు. ఆయన ఉపదేశం పద్ధతి మనం వినాలి. దేవుడి సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, మనం ఏకాంతంగా ఉండి దేవుడి బైబిల్ ముందు పెట్టుకుని కూర్చున్నప్పుడు దేవుడు మనకు అనేకమైన మనవాళ్ళు మనకి చెప్తూ ఉంటాడు. అనేకమైన మాటలు మనం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు మనం వినాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. అది ఏ సందర్భంలో దేన్ని ఉపయోగించుకోవాలో, ఏ సందర్భంలో దేనితో ఉన్నా, ఏ అవసరమో, ఏ వాక్యం మనకు అవసరమో, ఏ మాట దేవుడు కలిగిన మాట మనకు అవసరమో దాన్ని తెలుసుకుంటూ ఉండాలి, దాన్ని పట్టుకోవాలి. ఆ ప్రకారం మనం జీవించాలి. ఆయన కనుగొని వారు జీవమును కనుగొంది. జీవం కాకపోతే మనం ఎక్కడ ఉంటాం? నిశ్చితంగా ఉంటాం. మనం సత్యంతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన జీవుని మనకి ఇచ్చాడు, మనం బతికించాడు. ఆత్మీయంగా మనం చచ్చినప్పుడు ఆయన జీవంతో మనం బతికించాడు. దేవుడు ఎవరో తిరుగుతున్నప్పుడు ఆయన ఆ జీవాన్ని మనకు పోసి ఆ జీవంతో పాటు మనం లేపాడు. ఆ జీవాన్ని మనం పొందాలి అంటే దేవుని దానభం యొక్క నిత్యము ఒకరోజు కాదు మనకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవుడితో ఏకేమో భావం కలిగి ఉండాలి, దేవుడితో ఏకాత్మ కలిగి ఉండాలి, దేవుడితో సంభాషిస్తూ ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతిదీ మనం నాకు బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అనేది కాదు. నువ్వు ఎలా ఉన్నా సరే మన నోరు ఉంది కదా, మన ఆత్మ ఉంది కదా, ఆత్మతో దేవుడితో మాట్లాడుకోవచ్చు. మనం పని చేస్తున్నప్పుడు కూడా దేవుడితో మన ఆత్మతో మాట్లాడుకోవచ్చు. ఆయన దాబంధం దగ్గర ఉంటుందంటే మందిని గుమ్మకాడని కాదు దాని అర్థం. మనం ఎలా ఉన్నా సరే దేవుడితో ఏకేమో భావం కలిగి ఉండాలి. ఆ మాట ప్రభావం నేను చేయమంటాను. ప్రభావం నాకేం దిక్కుతో అసలు నేనేం చేయను. దిక్కులేని వాడిని ప్రభావం నాతో రా, నాకు నువ్వే దిక్కు ప్రభావం లేవనెత్తు. మనం అడిగిన ప్రతిసారి కూడా ఆయన నీతో నాతో ఉంటాడు. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మనలను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఉంది. ప్రతి వ్యాధికి ఆయన దగ్గర బంధం ఉంది. ఆత్మీయంగా సరిపోయామా, ఆత్మీయ పుష్టిలో ఉన్నామా, ఆత్మీయ గుర్తంలో ఉన్నామా, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఇస్తాడు దానికి మందు. ఆ ప్రభు మనకి ఇస్తాడు. ఎందుకంటే మన కోసం కాసుకుంటూ ఉన్నాడు. ఆయన నిద్రపోతాడు మనకు మళ్ళీ టైం పట్టి కంచె పడుకున్నాడు మనకు ఆయన పడుకోవట్లా, తురుకు కూడా ఇట్లా. అలాంటి దేవుడు మనం కనపరచాలి, అలాంటి దేవుడు మనం సూచించాలి. ఉన్న సమయం అలాగే చూసుకుంటారు.